నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పేదవాడికి పండగ వచ్చేసింది. పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి. వైసీపీ హయాంలో మూతబడిన క్యాంటీన్లు పునరుద్ధరించారు. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ ద్వారా రోజుకి లక్షల మందికి పైగా ఆహారం అందిస్తారు. 3 పూటల ఒక్కరి ఆహారానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 90 రూపాయలు అయితే 15 రూపాయలకే ఆహారం అందజేస్తోంది. క్యాంటీన్ల నిర్వహణలో అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపించిన జగన్ సర్కార్ వాటిని వైసీపీ పాలన ముగిసే వరకు నిరూపించలేకపోవడం కోసమేరు. మరోవైపు డ్వాక్రా సంఘాల తరహాలో నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి సంఘాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ పేరిట కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. 10 నుంచి పీజీ వరకు చదువుకున్న వారి నిరుద్యోగ మహిళలు, యువతులతో ప్రత్యేకంగా సంఘాలను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే సెర్ప్ ద్వారా సర్వే పూర్తి చేయగా 20 లక్షల మంది మహిళలు, యువతులు ఆసక్తి చూపడం ఇక్కడ విశేషం. త్వరలోనే పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా 100 యూనిట్లు ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాతి దశలో పురుషులు, యువకులకు కూడా స్వయం ఉపాధి సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఈ పథకం ఉపాధి లేని యువతీ యువకులకు వరం లాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి మీద ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి బాజీ గారు, నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన సెక్రటరీ హేమకుమార్ గారు, నమస్తే సార్. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, నమస్తే సార్. రఫీ గారు, మొదటిగా మనం అన్నా క్యాంటీన్ల విషయానికి వద్దాం. అన్నిటికీ మించి అన్నదానం అంటారు. ఆకలేసినప్పుడు పట్టెడు అన్నం పెడితే ఎంతో మురిసిపోతుంటారు, ఎంతో దాన్ని ఏమంటారు సహాయం చేసినట్లుగా ఫీల్ అవుతుంటారు. అటువంటిది గత మీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు అన్న పేరు మీద, ఇది యాక్చువల్గా అంతకుముందు తమిళనాడులో ఈ కాన్సెప్ట్ ఉంది, జయలలిత గారి ఆధ్వర్యంలో అమ్మా క్యాంటీన్లు అని చెప్పేసి. మంచి ఎక్కడున్నా కానీ తీసుకుంటాం అనేది అదొక మంచి విధానం. అక్కడ సక్సెస్ఫుల్గా నడిచింది. పేదవారికి కాస్త అన్నం పెడుతున్నారు తమిళనాడులో అని చెప్పేసి దాన్నే ఇక్కడ అన్నగారి పేరు మీద అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి మీ ప్రభుత్వ హయాంలో అప్పుడు పెట్టారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా ఏదో 5 రూపాయలంటే నామకే వాస్తి కాకుండా చిత్తశుద్ధితో రుచిగాను శుచిగాను కూడా ఎంతమందికి పెట్టినా కానీ నిబద్ధతతో పెట్టారన్న ఒక పేరు వచ్చింది. సరే, గవర్నమెంట్ చేంజ్ అయింది, వారు అన్నిటినీ మార్చినట్లుగా కావాలంటే పేరు మార్చుకొని కంటిన్యూ చేస్తే బాగుండేది. అసలు మొత్తానికి ఆ కాన్సెప్ట్ లేకుండానే తీసేశారు. 5 రూపాయలకి ఈ రోజుల్లో టీ కూడా రావటం లేదు. అటువంటిది టిఫిన్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, 5 రూపాయలకి ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. సరే, అది సేవా దృక్పథంతో చేస్తున్నారా, లేదంటే కనుక ఒక చారిటీ ఆర్గనైజేషన్స్ హెల్ప్ ద్వారా చేస్తున్నారా, దాంట్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేసి చేస్తున్నారా, ఏదైనా కానీ ఒక మంచి పథకం అది. మీరు హామీ ఇచ్చినట్లుగానే ఎన్నికల సమయంలో వాటిని పునరుద్ధరించారు. ఆగస్టు 15 అనే పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా స్టార్ట్ చేశారు. మొదటి దశలో 100 యూనిట్లు, అలాగే ఈ నెలాఖరు కల్లా కూడా ఇంకొక 80 యూనిట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. టోటల్గా 200 పైచిలకు అన్న క్యాంటీన్ యూనిట్స్ త్వరలోనే ప్రారంభమవుతాయి. ఆల్రెడీ కొన్ని ప్రారంభమైంది. అయితే ఆల్రెడీ దీని మీద మళ్ళీ విమర్శలు వైసీపీ వారు స్టార్ట్ చేశారు. అంబటి రాంబాబు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. గతంలో మేము ఆరోపణలు చేసినట్లుగానే ఈసారి ఏం జరుగుతుందో తెలియదు, భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పేసి. అసలు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి ఇచ్చే దాంట్లో కూడా కుంభకోణాన్ని ఎతుకుతున్నారు అని అంటే సరే, ఒకేళ జరిగింది, మరి 5 సంవత్సరాలు ఏం చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమంటారు సార్? నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే సార్. ఇప్పుడు సరే, ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. పర్లేదు, ఓకే చెప్పేశారు. అయితే సార్, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో పిల్లా జల్లాన్ని వేసుకొచ్చి
అనేక జిల్లాల నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ దేవుణ్ణి చూడటానికి వచ్చినటువంటి సందర్భంలో 1984 ఎవరైతే దేవుణ్ణి చూస్తారో వారికి ఉచితంగా శుచిగా రుచికరమైనటువంటి భోజనం పెట్టాలి అని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది దాతలు ఇప్పటికి కూడా తిరుమలకి ఆ ట్రస్ట్కి విరాళాలు ఇస్తా ఉన్నారు. సక్సెస్ఫుల్ గా అది జరుగుతూ ఉంది. అందరూ దేవుణ్ణి స్మరించిన తర్వాత అన్నం తినేటప్పుడు ఎన్టీ రామారావుని గుర్తు తెచ్చుకుంటారు. ఆ స్ఫూర్తితో మీరు అన్నట్టు పక్కన తమిళనాడులో అమ్మ క్యాంటీన్, అది జయలలిత గారు రెండోసారి గెలవడానికి ఎన్నికలు మళ్ళీ గెలవడానికి ఎంతో ఉపయోగపడింది. ప్రజలు ఎంతో లైక్ చేశారు. 5 రూపాయలకే టిఫిన్, భోజనం, రాత్రి భోజనం కూడా పెడతాం జరిగింది. ఆ కాన్సెప్ట్ బాగుందని చెప్పి మా పార్టీ ప్రభుత్వం 2019-24లో తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా చక్కగా నేను కూడా అనేక సార్లు టిఫిన్ చేశాను, భోజనం చేశాను. వేడి నీళ్ళల్లో ప్లేట్లు కడగటం కానీ, మన ఇంట్లో ఏం తింటామో పెరుగుతో పాటు సాంబారు, ఒక కూర, చట్నీ, స్వీట్ కూడా ఇచ్చేవాళ్ళు. చాలా చక్కగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం మారింది. అక్కడ తమిళనాడులో కూడా ప్రభుత్వం మారింది. కానీ స్టాలిన్ గారు ఏం చేశారంటే ఆ పేరు కూడా మార్చలేదు. చూడండి, పేరు అమ్మ క్యాంటీనే పెట్టి కంటిన్యూ చేస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు కూడా జయలలిత బొమ్మ అమ్మ క్యాంటీన్ పేరు మీదే ఆ పథకం కంటిన్యూ అవుతా ఉంది. అది గవర్నెన్స్ అంటే. ఇక్కడ ఏం జరిగిందండి, రావటంతోనే దాంట్లో ఏదో కుంభకోణం జరిగింది. మేము మొబైల్ అన్నా క్యాంటీన్ పెడతాం, కార్మికులు ఎక్కడుంటే అక్కడికి మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పిన ప్రభుత్వం మొత్తంగా దాన్ని రద్దు చేయడమే కాకుండా అన్నా క్యాంటీన్ భవనాన్ని పడగొట్టడం కూడా జరిగింది. కొన్ని చోట్ల ఆయన పెట్టినటువంటి సచివాలయాలు దాంట్లో నడపడం జరిగింది. విజయవాడలో అయితే సార్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గరలో ఒక అన్నా క్యాంటీన్ ఖాళీగా ఉంటే ఒక దాత, విజయవాడకు చెందినటువంటి ఒక దాత ప్రభుత్వాన్ని మాట్లాడి ఆయన రైల్వే స్టేషన్ దగ్గర రోజు మధ్యాహ్నం సాయంత్రం ఇలాగే ఉచితంగా అన్నా క్యాంటీన్ భోజనం పెడుతున్నాడు. ఆ ప్రభుత్వాన్ని అడిగి దాంట్లో రోజు పెడుతున్నాడు. ఇప్పుడు కూడా పెడతా ఉన్నాడు. సరే, ఇవాళ నుంచి అది అన్నా క్యాంటీన్ అయింది అనుకోండి. దాతలు ఎంతో మంది ఉన్నారండి రాష్ట్రంలో. పేదవాడికి అన్నం పట్టెడు అన్నం పెడతాను, అన్నమో రామచంద్ర అనే బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సంకల్పాన్ని, ఆ అవసరాన్ని గుర్తు చేసుకొని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ 100 చోట్ల ప్రారంభించడం, మళ్ళీ జనవరి కల్లా ఇంకో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు, ఆకలితో పడుకోకూడదు అనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అన్ని పథకాలు ఒక ఎత్తు, ఈ 3 పూట్ల పట్టెడు అన్నం పేదవాడికి పెట్టేటువంటి ఈ పథకం ఒక ఎత్తు. నేను చూశాను సురేష్ గారు, ఈ సిటీల్లో పల్లెటూరు నుంచి యువకులు రకరకాల ట్రైనింగ్ అవ్వడానికి, చదువుకోవడానికి వస్తారు. పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కొంత పంపిస్తే ఏదో రూమ్ చూసుకొని ఉండి 3-4 కలిసి ఉంటారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 5 రూపాయలు తీసుకొని ఆ టైంకి ఇక్కడికి వచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి చదువుకునేవాళ్ళు, రిక్షాలు తొక్కేవాళ్ళు. అలాగే కొంతమంది సరుకులు విజయవాడ, గుంటూరు నుంచి తీసుకొని పల్లెటూరులో అమ్ముకుంటారు. వాళ్ళు కూడా ఏదో కొద్ది కమిషన్కి వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవాళ్ళు. ఎంతో మందికి బహుళ ప్రయోజనాల్ని కలిగినటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా రద్దు చేశాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన
ఏ ప్రాజెక్ట్ కానివ్వండి, అది పోలవరం కానివ్వండి, అది అమరావతి కానివ్వండి, అది టిట్కో ఇల్లు కానివ్వండి, ఏదైనా సరే దాన్ని ఆపేయటం జరిగింది. దాంతో ప్రజలు చాలా బాధలు పడి సమయం కోసం వెయిట్ చూసి అతని మాజీని చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ ఏదైతే ఆ సంస్థ ఉందో వాళ్ళు కలిపి ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తా ఉన్నారు. ఏడు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టు ఇవాళ అంబటి రాంబాబు అన్నా క్యాంటీన్ గురించి ఏదో 38 కోట్లు అవినీతి జరిగింది. ఏం చేశారు 5 సంవత్సరాలు? అన్నా క్యాంటీన్ లో 38 కోట్లు అవినీతి జరిగితే గుడ్డి గుర్రం పళ్ళు తోలారా అని చెప్పి అడుగుతాను. నేను అడుగుతా ఉన్నా, ఒక మంచి పని జరుగుతుంటే ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎట్ హోమ్ గవర్నర్ పిలిచాడు రాష్ట్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అందరూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాలా. అతను ఏదో ఫీల్ అయిపోతాడండి, ఏదో పై నుండి వచ్చినటువంటి దూతలాగా అందరితో పాటు అనుకోడు. అతను అసెంబ్లీకి వెళ్ళడు, గవర్నర్ పిలిచినా రాడు. ఎంతసేపు 36 హత్యలు జరిగినాయి, 36 హత్యలు జరిగినాయి, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం ఒక దురదృష్టం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు అన్ని మీరు అన్నట్లు ఆఖరికి అన్నా క్యాంటీన్లో కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినాయని చెప్పేసి 5 సంవత్సరాలు దాని గురించి ఎటువంటి విచారణ చేయకపోవటం, అది ఖచ్చితంగా ఆధారాలు లేనటువంటి ఆరోపణ అర్థమైంది. అలాగే మీరేదైతే అంటున్నారో ఆయన పదే పదే హత్యలు జరిగినాయని, హత్యలు జరిగితే మొదటి రోజే అడిగారు ఆ పేర్లేంటి, ఆ ఎఫ్ఐఆర్లు ఏంటి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి. మీరు ప్రభుత్వం తరపున అడగటం ఒక ఎత్తు అయితే, మీడియా ముందు ఆయన మాట్లాడుతున్నప్పుడు మీడియా ప్రతినిధులు అడిగారు, కానీ దాన్ని మాత్రం ఆయన దాటేస్తున్నాడు. అదిగా సార్, నిన్న మాజీ సర్పంచ్ శ్రీనివాసుల్ని హత్య చేశారు. మరి నోరు పెగలదే, ఆ హత్య గురించి మాట్లాడితే ఎల్లడే, కనీసం ఖండించడే. అంటే టీడీపీ తెలుగుదేశం నాయకుడు టీడీపీ అని చెప్పేసి మాట్లాడతా. అనేక కోణాల్లో ఆ విషయం దర్యాప్తు జరుగుతూ ఉంది. మేము చెప్పట్లా ఫలానా వైసీపీ వాడే చంపాడని. ఆ దర్యాప్తులో ఎవరు ఉంటారో ఏంటో తెలియదు. కానీ ఏ హత్య జరిగినా సరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కోరుకుంటున్నావు కదా, నువ్వు దాన్ని ఖండించాలి కదా. ఎక్కడో 2 యువకులు గంజాయి మత్తులో తాగి కొట్టుకుని చచ్చిపోతే మా పార్టీకి ఆపాదించి నీ పార్టీ వాడు చనిపోయాడని చెప్పి ఢిల్లీకి వెళ్ళి గావు కేకలు పెట్టావు. ప్రతి చోట ఇదే పని చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో కంపెనీలు రాకూడదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కాకూడదు. ఇవన్నీ జరిగితే నాకు పుట్టగతులు ఉండవు, నాకు 11 వచ్చినాయి, ఆ 11 కూడా రాకుండా 0కు 1గా పరిమితం చేస్తారని ఏడుపు తప్పితే ఒక మంచి కార్యక్రమం, పేదవాడుకి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం పెడుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు స్వాగతించాలా. ప్రభుత్వం ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలా, చేస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి నువ్వు మాట్లాడితే, నీ ప్రతినిధులు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా నీకు ప్రతిపక్ష నాయకుడు హోదాకి సరిపడా సీట్లు ఇస్తారు. ఈ రకంగా శాపనార్థాలు, అవినీతి, అబద్ధపు ఆరోపణలు చేస్తా ఉంటే ఆ 10 కూడా రావు. భవిష్యత్తులో 0 అయిపోద్ది ఆ పార్టీ. ఇప్పటికే ఆ ఒంగోలులో మొత్తం పార్టీ మా పార్టీలో చేరిపోయింది. అనేక జిల్లాల్లో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 6 నెలల్లో ఆ పార్టీ ఇదే వైఖరి కనుక అవలంబిస్తే రేపు పోలవరం పనులు ఈ వర్షాకాలం అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేస్తాం. డయాఫ్రమ్ వాల్ కట్టేశారంటే మొత్తంగా పని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోద్ది. ఆ రోజు కూడా ఏడుస్తాడు, ఇది ప్రారంభించేస్తున్నారు కదా అని. అమరావతిలో పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి, అది కూడా చూసి ఏడుస్తా ఉన్నాడు. కాబట్టి ఏడుపు కొట్టు ప్రతిపక్ష నాయకుడు అవసరం లేదని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాలు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తాం. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. కొద్ది రోజుల్లోనే మహిళలు ఆర్టీసీలు ఉచిత ప్రయాణానికి చేస్తాం.
కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. ఓకే రఫీ. ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు టైం ఉంది. ఈ 2 సంవత్సరాలు గడిచేటప్పుడు మీరు చూడండి, ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ, నిర్మాణాలు కానీ, రోడ్లు కానీ, ఆసుపత్రులు కానీ, యువతకి ఉద్యోగ కల్పన కానీ ఏ రకంగా కనిపిస్తుందో చూడండి. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే, రైట్ రఫీ గారు. లక్ష్మణ్ గారు, ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఈరోజు అన్న క్యాంటీన్లు ముందే ప్రారంభిస్తామని చెప్పినట్లుగానే ఈరోజు మొదటి దశలో ఒక 100 స్టార్ట్ చేశారు. మొదటి రోజే అది కూడా అసలు ఏ పథకం గురించి మాట్లాడుతున్నామని మరి సోయే కూడా లేదేమో. మరి వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు కూడా మొత్తం పచ్చగా పులిమేశారు, రంగులేసుకున్నారు, దీంట్లో ప్రభుత్వ సొమ్ము లేదా, లేదంటే అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా తెలియాలని అంటూనే గతంలో జరిగినటువంటి దాన్ని ఉటంకిస్తూ అప్పుడు కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని అన్నారు. మరి 5 సంవత్సరాల్లో మరి దాన్ని ఏం చేశారనే దానికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ లేదు. అలాగే ఇది ఏదో నామకే వాస్తే ఒక 300 మందికి అన్నం పెట్టేసి ఇక అయిపోయిందని చెబుతారు. అది కూడా ప్రజల మధ్యలో కాకుండా ఊళ్ళ చివరిన ఊరు బయట ఎక్కడో పెడతారు, అక్కడైతే జనం తక్కువ ఉంటారు కాబట్టి అని చెప్పేసి ఇదంతా ఒక ప్రచార యావ కోసం పెట్టారని చెప్పేసి తృణీకరించడాన్ని ఎలా చూడాలి సార్? 5 రూపాయలకి టీ కూడా రావటం లేదు. భోజనం చేయాలంటే 100 రూపాయలు పైన పెట్టాలి, 100 నుంచి 150. టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు పై మాటే. అన్న క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించితే ప్రభుత్వానికి సంబంధించితే ఒకసారి రఫీ గారు చెప్తే నేను సార్. రఫీ గారు, ట్రస్ట్ ఉందండి. ఆ ట్రస్ట్ లో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది, ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది. అది మల్టీ చాలా మంది దాతలు ఇచ్చినటువంటి డబ్బులతో అది ప్రారంభించాం. ఇప్పుడు నిన్న మా అధినాయకుడి సతీమణి భువనేశ్వరి గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. అనేక రకాలుగా విరాళాలు తీసుకొని ఆ పథకం ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం దానికి చేయూతనిస్తుంది. టోటల్ గా అది ప్రభుత్వం నడిపేటువంటి కార్యక్రమం కాదు, ట్రస్ట్ ఉంది దానికి. అక్షయ పాత్ర ఫౌండేషన్, అక్షయ ఆ యొక్క ఫౌండేషన్లు హరే కృష్ణ అక్షయ వాళ్ళు ఏంటంటే అతి తక్కువ రేటుకు మీకు సరఫరా చేస్తారు. వాళ్ళు మామూలుగానే ఆ సంస్థలు ఎవరికైనా కూడా ఏ సంస్థలకైనా కూడా తక్కువ రేట్లకు వాళ్ళు సరఫరా చేస్తారు. వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ యొక్క హరే కృష్ణ హరే రామ యొక్క ఏవైతే వాళ్ళ మందిరాలు ఉన్నాయో అక్కడ కూడా. ఇప్పుడు మీరు ట్రస్ట్ అంటున్నారంటే సరిపోదు, ఎన్టీఆర్ ట్రస్టా లేకపోతే ఇంకొక ట్రస్టా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్రస్ట్ ఏదైనా ఉందా? ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్, సపోజ్ ఒక క్యాంటీన్ కు నెలకు 10 లక్షలు అవుతుంది అనుకుంటే ఒక సెంటర్ కు ఎంత ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తారు, ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అనేది ఏమైనా క్లారిటీ ఉందా మీ దగ్గర? చెప్తాను సార్. ఇప్పుడు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది ఇప్పుడే కదా ప్రారంభించాం. దాని మీద ఇది మున్సిపల్ శాఖ పరిధిలో నిర్వహించబడతా ఉన్నాయి. దానికి నారాయణ గారు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రభుత్వం ఎంతవరకు పెడుతుంది, ఇప్పుడు అక్షయ ఫౌండేషన్ వాళ్ళ పాత్ర ఏంటి, హరే కృష్ణ వాళ్ళ పాత్ర ఏంటి చెప్తాం. హరే కృష్ణ వాళ్ళు ఒక వంట చేయడానికి ఒక కేంద్రం కూడా 3 ఎకరాలు తీసుకున్నారు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ లాగా ప్రభుత్వ సహకారంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం సార్ ఇది. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నామిక వాస్తే సంబంధం ఉంది అంతే అనుకుంటారు. అంతే సార్. లక్ష్మణ్ గారు ఇప్పుడు ఇదే కొత్తగా స్టార్ట్ చేసింది, ఇది ఇప్పుడే స్టార్ట్ చేసింది పథకం కాదు కదా సార్. గతంలో కూడా నిర్వహణ జరిగింది కదా. గతంలో జరిగింది, గతంలో తెలుగుదేశం కార్యక్రమం లాగా తీసుకున్నారు, అందుకని ఆ రంగులు వేసుకున్నారు, అలా పనిచేసింది. దాన్ని ఎవరు విమర్శించడం లేదు. అది దాన్ని కంటిన్యూ చేయకుండా
జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి పేరు వస్తుంది అని చెప్పి ఆయన వాటిని పక్కన పడేశాడు. ఇట్లా కర్ణాటక ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ క్యాంటీన్లు స్టార్ట్ చేస్తే అక్కడికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము వాటిని కంటిన్యూ చేయలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇవి ఎవరు చేసినా కూడా ఏంటంటే రాజకీయ ధోరణిలో ఆలోచిస్తున్నారు, కానీ పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటిది తక్కువ రేటుకు. ఎంతో నగరాల్లో పరిస్థితి ఏంటంటే అనేక మంది ఉపాధి కోసం నగరాలకు వస్తారు, కూలి పనులు చేయడానికి కూడా వస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేయడానికి వస్తారు, చిన్న చిన్న గుమస్తా ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకోవడానికి వస్తారు, హాస్టల్లో ఉంటారు. నానా అవస్థలు పడే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి పథకం, నో డౌట్. తమిళనాడులో సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా టేకప్ చేశారు. అయితే నా అబ్జర్వేషన్ ఏమిటంటే ఇవాళ నేను 100 క్యాంటీన్ల ప్రారంభోత్సవ పరిశీలనలు చూసి వీడియో విజువల్స్ అన్ని కొన్ని ఛానళ్ళు చూసినప్పుడు సరే వీళ్ళు మళ్ళీ మామూలుగా మొదట ఎలా ఉన్నాయో అలాగనే వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ కలర్ వేసుకున్నారు. అది పార్టీ యొక్క క్యాంటీన్ లాగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరికైనా చూసే వాళ్ళకి, పార్టీకి సంబంధించినటువంటి క్యాంటీన్ లాగా. మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కూటమైన ఈ ప్రభుత్వం చెప్పండి అని నా ప్రశ్న. ఇప్పుడు చూడండి, ఇవాళ 100 క్యాంటీన్లలో ఎక్కడైనా జనసేన గాని బీజేపీ గాని క్యాంటీన్లు ప్రారంభించింది ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఎక్కడ పాల్గొనాలి నాకు తెలిసి ఒకవేళ రేపటికేమైనా విజువల్స్ వస్తాయి. ఇప్పటికైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ అనే ఆయన ఈ రోజు ఎక్కడ పాల్గొనలేదు క్యాంటీన్ ఓపెనింగ్ లో. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ పాల్గొన్నట్టు నేనైతే చూడలే. ఒకవేళ నాది పొరపాటో లేకపోతే నేను చూడకపోవడమో ఉంటే నా తప్పే. అలాగే ఇతర మంత్రులు కూడా జనసేన మంత్రులు ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, హేమకుమార్ గారు యాడ్ చేస్తారు. హేమకుమార్ గారు క్విక్ గా. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనే విషయం మీద అయితే ఉన్నారు. దయచేసి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దీని మీద రాజకీయ రంగు పొలవకర్ల. పేదోడికి పట్టెడన్నం పెడుతున్నాం అంటే సంతోషంగా. అక్షయ్ పాత్ర అంటే అదేంటి పార్టీకో దేనికో సంబంధించింది కాదు. అక్షయ్ పాత్ర అంటే మనం పెట్టే కొద్దికి తిరిగి దాంట్లో వస్తూ ఉంటది అనేసి మన పూర్వీకులు చెప్పడం అనేది అదొక ఇదేనమాట. అలాంటి సిచ్యువేషన్ లో మనం దీని మీద ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటిది కానీ దీని మీద మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. పేదోడికి ఎప్పుడైతే పట్టెడు అన్నం పెడుతున్నామంటే 5 రూపాయలకి నిజంగా మీరు చెప్పినట్టు సురేష్ గారు మీరు చెప్పినట్టు 5 రూపాయలు కనీసం టీ కూడా రావట్లేదండి. వాటర్ బాటిల్ 1/2 లీటర్ వాటర్ బాటిల్ 10 రూపాయలు అండి. ఈ రోజు 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. గబక్కని దాహం వేసిందంటే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. అలాంటి స్థితిలో 5 రూపాయలు పెట్టి పట్టెడన్నం పేదోళ్ళకి పెడుతున్నామంటే ఇందాక అందరూ చెప్పిన పెద్దలందరూ చెప్పింది ఏంటంటే, ఎవరెవరో ఎన్నెన్ని కార్యక్రమాల మీదనో పట్టణానికి వస్తూ ఉంటారు, ఏదో కార్యక్రమాల మీద బిజీగా ఉంటారు. కానీ పట్టెడన్నం తినాలంటే నేను కూడా మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా టిఫిన్ తినాలంటే 100 రూపాయలు అవుతుంది, భోజనం చేయాలంటే 100-150 రూపాయలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ఆశాజనకము. అదే విధంగా ఇదే కొత్తగా వచ్చిందేం కాదు. ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు చేసిన పనే. ఆ రోజు ప్రజలందరూ ఎవరైనా కూలి పనికి పోతే 500 ఎంతో వచ్చేది, 500-600 ఎంతో కూలికి వచ్చేది. దాంట్లో 2 పూట్ల తిన్నా కూడా 3 పూట్ల తిన్నా కూడా 15 రూపాయలు పోతే 15 రూపాయలు పోతే మిగిలింది ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు జయకుమార్ గారు, యాక్చువల్ గా లక్ష్మణ్ గారు రైజ్ చేసినటువంటి ఒక సందేహానికి మీ దగ్గర మీరు క్లారిఫికేషన్ ఇస్తానన్నారు కదా, మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను ఫుల్ ప్లేజ్డ్ గా. సార్ ఈరోజు ఒక నిమిషం. ఈరోజు కొండపైన హుండీలో, తిరుమల కొండలో హుండీలో ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, ఎవరో డబ్బులు ఇస్తున్నారనే విషయం అయితే ఎవరికి తెలియదు. అదే అక్షయ పాత్ర లాగా వస్తుంది.
దాన్ని పెట్టుకొని అదే ఆ డబ్బులతో ఎంతో మంది పేదలకి ఇప్పుడు అన్నదాన సత్రాలు కానీ మామూలు సత్రాలు కానీ చుట్టుపక్కల అన్నదానం చేయడం కానీ ఇలాంటివన్నీ విధిగా జరిగే పరిస్థితి. అలాంటి విధంగా ఈ రోజు ఎంతో మంది మనసున్న పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు ఎందుకు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు. మనం పోయి ఏదన్నా ఒక అన్నదానం చేయాలంటే ఎంతో కష్టపడాలి. అదే ఇక్కడ 1 లక్ష రూపాయలు 50,000 వాళ్ళ తాగతకు తగ్గట్టు డొనేషన్ చేసామనుకోండి, అది వాళ్ళకి పట్టడం 10 మందికి ఉపయోగపడుతుంది. దాంట్లో తప్పే లేదు. దీని గురించి మనం అసలు ఆర్గ్యుమెంట్స్ కానీ అతను దానికి సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ ఉందనే అనుకోవాలి. ఎందుకంటే ఇదేం కొత్తగా స్టార్ట్ చేసింది కాదు కాబట్టి. అక్షయ్ ఫౌండేషన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ ఇట్స్ ఎ ఫౌండేషన్ కాల్డ్ అక్షయ పాత్ర. అలాగే ఇప్పుడు దాన్ని నిర్వహించడానికి కోఆర్డినేషన్ తో హరే కృష్ణ వారితో చేస్తున్నట్టున్నారు. రైట్. ఎనీవే దాని ఒక స్ట్రక్చర్డ్ ఇది హైరార్కీ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. లక్ష్మణ్ గారు, నేను రాజకీయంగా మాట్లాడడం లేదు. అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అయితే ఎవరు దాన్ని మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ జనసేన వాళ్ళు కూడా ఎందుకు పాల్గొనలేదు అంటే మీరు తెలుగుదేశం కార్యక్రమం లాగా నిర్వహించడం కరెక్ట్ ప్రశ్న అంతే. నేను దాన్ని క్యాంటీన్లను విమర్శించలేదు. ప్రభుత్వ భాగస్వామ్యం అందరినీ కలుపుకొని పోవాలి కదా. రఫీ గారు, నేను ఒక చోట చదివాను, ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఒక్క వార్తా కథనాన్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఈ రోజు అఫీషియల్ గా August 15th లాంచ్ చేస్తానన్నారు కాబట్టి గుడివాడలో ముఖ్యమంత్రి గారి హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఒక క్యాంటీన్, రేపటి నుంచి మిగిలిన 99 క్యాంటీన్లు అని చెప్పేసి విన్నాను. నేను విన్నది చెప్తున్నాను. మేబీ ఈరోజు అందరూ కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉంటారు కాబట్టి హేమకుమార్ గారు చెప్పినట్టు రేపటి నుంచి అందరి యొక్క దాంట్లో పార్టిసిపేషన్ కనబడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రఫీ గారు, మీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా క్విక్ గా? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఈ రోజు ఆగస్టు 15కి సంబంధించి ఏ జిల్లాలో ఎవరు జెండా ఎగరేయాలి, ఎవరు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రులందరికీ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క జిల్లాకి వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే విజయవాడలో ఈ జెండా వందన కార్యక్రమం చేసిన తర్వాత మధ్యాహ్నం గుడివాడ వెళ్ళారు. ఆయనకి అక్కడ కొల్లు రవీంద్ర గారు స్వాగతం చెప్పారు. కానీ నేను ఇవాళ చూశాను, విజయవాడ కళ్యాణ చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభం కాల, అక్కడ ఎటువంటి కార్యక్రమం జరగల. రేపటి నుండి స్థానిక శాసనసభ్యులు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో, మంత్రి ఉంటే మంత్రి, శాసనసభ్యులు ఉంటే శాసనసభ్యులు, ఎంపీలు ఉంటే ఎంపీలు, వాళ్ళు రేపు ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఇదేది తెలుగుదేశం ఒక కార్యక్రమం కాదు. మా ప్రభుత్వ హయాంలో ఏది జరిగినా సరే కూటమిలో అందరినీ కలుపుకొని చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది తప్పితే తెలుగుదేశం ఒంటరిగా ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఓన్ చేసుకోవడానికి అలాంటి స్వార్థ చింతనతో పనిచేయదు. రెండోది కూడా ఏంటంటే అన్నా క్యాంటీన్ మీద పసుపు రంగు, ఎరుపు రంగు ఉంది. ఎరుపు రంగు ఎందుకు? కార్మికుడికి సంబంధించినటువంటి కార్మికులు అక్కడికి వస్తారని చెప్పి ఎరుపు రంగు వేయడం జరిగింది. పసుపు అంటే శుభం అని, ఈ 2 రంగులు తెలుపు, శాంతి అని, ఈ రకంగా వేసాను తప్పితే మొత్తం మా జెండా కలర్ అంతా కూడా వేయడం జరగలేదు. గతంలో ఉన్నటువంటి డిజైన్ ఇప్పుడు కూడా వేసి కంటిన్యూ చేస్తాం. హేమకుమార్ గారు కూడా అన్నా క్యాంటీన్ జనసేన పార్టీ మా ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కూడా అఫీషియల్ గా ఓపెన్ చేశారు. అక్కడే భోంచేసి మేము మధ్యాహ్నం పేదలకు కూడా అన్నం పెట్టడం కూడా జరిగింది. ఓకే, రైట్. వాజీ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే వైసీపీ యొక్క ఆరోపణలు ఏమన్నా రెలవెంట్ గా ఉందా? అసలు మనం దేని మీద ఆరోపణలు చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఆలోచించుకోలేము. ఒకవేళ ఓకే ఆరోపణలు ఉన్నాయి, సరే, మొన్నటి వరకు మీరే కదా ఉంది, అంటే వైసీపీ గవర్నమెంటే కదా ఉంది, ఏం చేసినారు? గారు, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. అలాగే సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అన్నది మనం స్వాగతించాల్సిన అంశం, ఎంతో సంతోషకరమైన అంశం. ఎందుకంటే
మరి పేద ప్రజలకు కానివ్వండి, ఈవేళ నగరాల్లో ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో మరి అనేక మంది నిరుపేదలు, అట్లాగే అనాథలు, స్ట్రీట్ వెండర్స్ చాలా మందికి ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కూడా చాలా గొప్పగా సక్సెస్ అయింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. మరి అన్ఫార్చునేట్లీ మరి చంద్రబాబు గారి పథకాలని నిలిపివేయాలన్న కాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టోటల్ గా తీసేశారు. ఈవేళ మరి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు దీని మీద మాట్లాడటం అంటే అది కోడిగుడ్ల మీద ఏకలు వెతకటమే. ఎందుకంటే ఇది ఎవరు కూడా ఈ పథకాన్ని విమర్శించింది లేదు. ఈ పథకాన్ని ఏ పార్టీ అయినా కానీ, ప్రజల్లో ఏ వర్గాలైనా కూడా స్వాగతించారు. ఎంతో మంచి పథకం అని కొనియాడారు గతంలో కూడా. ఇప్పటికీ కూడా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మరి నిరుపేద 5 రూపాయలకే మంచి రుచికరమైన భోజనం మరి అక్షయ ఫౌండేషన్ ఇస్కాన్ గ్రూప్ తోటి అందించడం అంటే అది చక్కటి భోజనం, పౌష్టికాహార భోజనం లభిస్తున్నట్లే. కాబట్టి ఏంటంటే వైసీపీ కానీ ఇతర పక్షాలు కానీ దీన్ని విమర్శించడం అనేది అర్ధరహితం. ఇది స్వాగతించాలి. ఇది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. దీంట్లో గతంలో కొన్ని లోటుపాట్లు కూడా జరిగినాయి. గత హయాంలో నిర్వహణలో ఏంటంటే కేవలం ఇది ఉద్దేశించింది నిరుపేదలకి ఈ భోజన వసతి కల్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే దీన్ని చాలా మంది కుటుంబాలు వాళ్ళు ఇళ్లలో వండుకోకుండా వచ్చి క్యూలో నిలబడి భోజనం చేసిన వైనం కూడా మనం గతంలో చూసాము. అది ఎంతో విమర్శలకి తావిచ్చింది అప్పట్లో. ఎందుకంటే ఇది చౌకగా 15 రూపాయలతోటి 3 పూట్ల గడిచిపోతుంది. కాబట్టి ఇంటిల్లిపాది 4 సభ్యులుంటే అందరూ వెళ్ళిపోయి 3 పూట్ల తిని చేసేనా కూడా చూసాం. అలాంటివి అవాయిడ్ చేసి ఇది ఎవరికైతే ఏ లక్ష్యంతో ఇది ఏర్పాటు చేస్తున్నారో ఆ లక్ష్యం పక్కదారి పట్టకుండా, దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇకపోతే ఫండింగ్ అంటారా, దీనికి అన్నదానం చేసేదానికి, అన్నార్థులకి కడుపు నిండా అన్నం పెట్టడానికి సమాజంలో అనేక మంది తండోపతండాలుగా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారండి. అది అందులో అనుమానమే లేదు. ఫండింగ్ విషయంలో మనం ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయా, దీంట్లో అవినీతి ఉందా అని వెతకాల్సిన అవసరం ఏమీ లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఫండింగ్ చేస్తున్న ఒక పక్క, అట్లాగే ఇస్కాన్ ఫౌండేషన్ ఇది దేశవ్యాప్తంగా కూడా అద్భుతంగా నిర్వహిస్తా ఉంది. మధ్యాహ్న భోజనం స్టూడెంట్స్ కి, చదువుకునే పిల్లలకి మధ్యాహ్న భోజనం కోసం కానివ్వండి, అట్లాగే కొన్ని చోట్ల అన్నార్థులకి అన్నదానం చేయటం విషయంలో కానివ్వండి, ఇస్కాన్ ఫౌండేషన్ కొంత ఆ సంస్థకు వచ్చే విరాళాలని కూడా ఫండింగ్ గా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తా ఉంది. మరి దేశవ్యాప్తంగా ఏంటంటే దాదాపు 20కి పైగా మోడర్న్ కిచెన్స్ ని మరి అక్షయ ఫౌండేషన్ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తా ఉంది. అట్లాగేంటంటే సపరేట్ గా కూడా ఇస్కాన్ ఫౌండేషన్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఫండింగ్ చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తా ఉన్నాయి. మరి వేల కోట్ల రూపాయల ఫండ్స్ ని ఇస్కాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వెరీ రెప్యూటెడ్ ఆధ్యాత్మికమైనటువంటి అంశం. లండన్ లో, సెంట్రల్ లండన్ లో ఆక్స్ఫర్డ్ సర్కస్ అని చెప్పేసి సెంటర్ పాయింట్ ఆఫ్ ది లండన్, దట్ ఇస్ ద కమర్షియల్ స్పాట్ ఆఫ్ లండన్. ఐ సీన్ మెనీ టైమ్స్ ఓవర్ దే. ఇస్కాన్ ఫౌండేషన్ అక్కడ ఉంటుంది. అలాగే ప్రతి దేశంలో హెడ్ క్వార్టర్స్ లో దానికి ఉంటుంది. కెనడాలో ఉంది, యుఎస్ లో ఉంది, ప్రతి నగరంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి అటువంటి వాటికి ఏ రకంగా విరాళాలు వస్తాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు. వాటికి ఇటువంటి నిర్వహణ అనేది పెద్ద సమస్య అని ఎవరు అనుకోరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్ నిర్వహణకి సపోర్ట్ చేస్తున్న ఇస్కాన్ ఫండ్స్ ని పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. అది నేను చెప్పదలిచింది. కాబట్టి ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం కోసం ఫండ్స్ వస్తున్నాయో దాన్ని ఏంటంటే క్యాంటీన్స్ ని నిర్మించడం, పర్మనెంట్ క్యాంటీన్ ప్రెమిసెస్ ని కన్స్ట్రక్షన్ చేయడం, అట్లాగే 5 రూపాయలకి ఏదైతే కొంత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించడం, దాని నిర్వహణ ఇది రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ తో చేస్తే సరిపోతుందండి. ఏదైతే 5 రూపాయలకి తీసుకొని దాదాపు 73 రూపాయలు పర్ డే ఖర్చు అవుతుందండి ఈ రోజుకి 3 పూట్ల గనక అదే ఈ మెనూ ఇస్తే గనక. ఆ బ్యాలెన్స్ ఏదైతే 15 రూపాయలు, 73లో 15 బ్యాలెన్స్ ఏదైతే ఉందో 58 రూపాయలు, ఇది అక్షయ ఫౌండేషన్ వాళ్ళకు వచ్చి విరాళాల ద్వారా ఒక సబ్సిడైజర్ మేనర్ లో వాళ్ళు భరిస్తున్నారండి. కాబట్టి దీని మీద మనం వివాదంగా మాట్లాడుకోవటం కానీ, ఈ ఫండ్స్ గురించి మాట్లాడుకోవటం కానీ అర్ధరహితం అనేది నా ఉద్దేశం. కాబట్టి సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. దీనికి ఏంటంటే పేదలకు అన్నం పెట్టడం అనేది ఇస్కాన్ ఫౌండేషన్ యొక్క
అన్నార్థులకు అన్నం పెట్టడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో అన్న క్యాంటీన్లు కూడా వాళ్ళు దాన్ని కలుపుకొని పోతున్నారు. కాబట్టి ఇది మన హర్షణీయం, దీన్ని స్వాగతించాల్సిందే. రైట్. అలాగే ఇదొక్కటి యాడ్ చేయండి బాజీ గారు. కాసేపటి క్రితమే బాజీ గారు చెప్పిన దాని మీద వచ్చిన మాట, కొన్ని కుటుంబాల వాళ్ళు రోజు వచ్చి క్యూలో నుంచొని తినేసి వెళ్తున్నారు అనేది బాజీ గారు చెప్పిన మాట వాస్తవం. అయితే అక్కడ మీరు చూడండి సురేష్ గారు, మన 5 రూపాయలు ఇస్తే ఫోటో తీస్తారు. ఆ ఫోటో పర్మనెంట్ గా అక్కడ ఉండిపోతుంది. మనకి ఫోటో తీసిన తర్వాతే మీల్స్ పెడతారు. దాని అవసరం అయితే రిపీటెడ్ గా వచ్చి దీన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అక్కడ కంప్యూటర్ ఫోటో మొత్తం ఐరిస్ తో ఉంటుంది కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేసే పద్ధతి ఉంది. అంతవరకు ఎందుకు సురేష్ గారు, మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మధ్యాహ్నం భోజనం ఎవరు వచ్చినా ఉచితం, ఎంతమంది వచ్చినా ఉచితం. ఓ టోకెన్ ఇస్తాం, క్యాంటీన్ లో భోజనం చేస్తారు. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో అది జరిగేది. అదే పరిస్థితి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో కూడా ఉచితంగా భోజనం, టీ, కాఫీ పొద్దున సాయంత్రం వచ్చిన సందర్శకులకి అలాగే పార్టీ కార్యకులకి, నా నాయకులకి ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం రక్తంలోనే భోజనం, ఆకలికి పట్టెడు అన్నం పెట్టడం అనేటువంటి సిద్ధాంతం ఇమిడి ఉంది కాబట్టి దీని మీద ఎవరు ఏ విమర్శలు చేసినా అది సూర్యుడి మీద ఉమ్మేయడం లాంటిది అవుతుంది. అది రాంబాబు ముఖం మీద పడుతుంది. ఓకే, జయకుమార్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? జయకుమార్ నేనేనా? సారీ హేమ్ కుమార్ గారు, సారీ. సార్, యాక్చువల్ గా నేనేమంటానంటే 2019 ముందు అన్నా క్యాంటీన్ 2018లో స్టార్ట్ చేసేటప్పుడు నిజంగానే ప్రతి పేదవాడు చాలా ఆనందంగా, హర్షంగా పట్టడన్నా ఎవరు ఇంట్లో వాళ్ళు 4 తింటే కాకపోతే ఇంకో 10 మంది తింటే తప్పేముందండి. భోజనం వాళ్ళ ఇంట్లో చేసుకోకపోయినా బయట తినడం, అది పెట్టడం ఉద్దేశమే పేదోడికి కడుపు నింపడం కోసమే పెట్టడము, దాంట్లో తప్పేం లేదు. అదొకటి. రెండోది 2019 ముందు ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఓపెన్ చేశారో కరెక్ట్ గా అది మంచి, చాలా నిజంగానే మంచి శుభ పరిణామం ఇది. ఆ రోజు ప్రభుత్వం 2019 ఏ ప్రభుత్వం అయితే వచ్చిందో వాళ్ళు ఇలాంటి క్యాంటీన్ వైఎస్ఆర్ క్యాంటీన్ లో ఏదో పెడతామని చెప్పని, పేరు మార్చి పెడతామని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి అది నచ్చని, పేదోడికి అన్నం పెట్టడము, పేదోడికి ఏదైనా సాయం చేయడము. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పటి వరకు కూడా చూస్తున్నానంటే తన జోబు నుంచి ఒక 10 రూపాయలు తీసి ఒకటికి ఎవరికో దానం చేయడమో ఇంకోటి అయితే నేను చూడలేదు. ఏ గవర్నమెంట్ నుంచి పెట్టడం అనేది చాలా కామన్ థింగ్, అది ఎవరైనా చేస్తారు. మేము 2019లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే అన్నా క్యాంటీన్ ఆపేశారో ఆ రోజే మేము స్టార్ట్ చేశాం. పేదవాళ్ళ కోసం మా చేతనైన సాయం మేము చేయాలని తెలుసుని డొక్కా సీతమ్మ అన్నదానం అనే పేరుతో ఆ రోజే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ రోజు నుంచి మా చేతనైన ఎప్పుడైనా సార్ తిరుపతిలో చూశారంటే అనునిత్యం ఎక్కడో ఒక చోట ఏదో రూపంలో ఒక వాళ్ళ వర్తంతో ఏదో పేరు పెట్టి పేదలకి పట్టెడు అన్నం పెట్టడం కార్యక్రమం అది యథావిధిగా జరిగేది. అలాంటిది మేమేం చేశామంటే డొక్కా సీతమ్మ అన్నదానం కార్యక్రమం తీసుకునేసి ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు వెలవలేకపోయారు. వాళ్ళకి పనులు లేవు, ఇసుక దోపిడీ, ఇసుక ఆపేశారు, భవన కార్యక్రమాలు ఎక్కడా జరగట్లేదు, వాళ్ళకి పట్టిన అన్నం దొరకకపోతే ఆ రోజే మేము స్టార్ట్ చేసి డొక్కా సీతమ్మ అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పేదోడికి మా చేతన ఇంత సాయం తలా కొంత ఇంతో వేసుకునేసి ప్రతి ఒక్క పేదోడికి టిఫిన్ గానీ మధ్యాహ్నం భోజనం గానీ అందించడం జరిగింది. అంటే ఆ రోజే మేము అనుకునేసాం ఎప్పుడైనా సరే. ఈ రోజు ప్రభుత్వం కూడా నారా లోకేష్ గారు ప్రకటించిన పేరు ఏంటంటే, ఇంతకుముందు చెప్పారు పెద్దలు ఏమన్నారంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇంకోటి ప్రభుత్వ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పెట్టామంటే అది ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అంతే తప్పితే దీని మీద ఎటువంటి అలిగేషన్స్ కానీ దీని మీద ఏమైతే అవసరం లేదో, పేదోడికి పట్టడి అన్నం పెట్టేటప్పుడు మనం దాన్ని ఆచితూచి మాట్లాడాల్సిన, దాని మీద ఎవరైనా 10 మంది కాకపోతే 20 మంది కాకపోతే 100 మంది కావాలి తినండి ప్రతి చోట. ఈ రోజు ఏమనుకున్నామంటే తిరుపతిలో కూడా మేము ఎమ్మెల్యే గారితో చర్చించడం ఏమిటంటే వాళ్ళ ఎక్కడెక్కడ అన్నదానాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ ఒక చోటే కాకుండా ఏదైతే ఈ టౌన్ ఉందో ఈ తిరుపతి నగరంలో 4 చోట్ల పెట్టామంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా అన్నదానం చేయాలంటే దానికి ఏదైనా విందులు మీరు సమకూర్చారంటే దాని ద్వారా ప్రతి ఒక్కడు పేదోడు తింటాడు. అంటే ఈ పసుపు రంగు కొట్టాము, ఎల్లో రంగు ఇంకోటి కాదు కానీ ప్రభుత్వం ఇంతకుముందు మన టీడీపీ నాయకులు గారు చెప్పినప్పుడు కూడా ఏమంటారంటే శుభసూచకమే పార్టీ రంగులు. గత ప్రభుత్వం కరెంటు పోల్ మీద వాళ్ళ రంగులు వేశారు. ప్రతి ఒక్క పేదోడి ఎవరిదో సొంత పొలంలో
వాడికి కాంపౌండ్ వేసుకుంటామంటే దాన్ని ఆ రాళ్ల మీద వాళ్ళు రంగులు వేసుకున్నారు. వాళ్ళ పిచ్చి పీక్స్ వెళ్ళింది. ఎక్కడెక్కడో ఏదేదో వాళ్ళ రంగుల మీద పోయారు తప్పితే ఈ దీంట్లో మేము చేసే కార్యక్రమాల్లో రంగులు వేసుకోవడము ఇంకోటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరిగే పరిస్థితి ఉండదు. పసుపు అనేది ఈ రోజే కాదు, ఎక్కడ పోయినా కూడా మనం ఏదైనా రేపు శ్రావణ శుక్రవారం అలాంటి చోట కూడా పసుపు అనేది చాలా చోట జరుగుతుంది. దానికి కూడా పార్టీ రంగు పులిమేయడం అనేది ఖచ్చితంగా మంచి ఇదైతే కాదు. ఖచ్చితంగా దీంట్లో నేను వేరే కార్యక్రమం అయితే మాట్లాడతాను, ఇంకోటి ఏదైనా విమర్శలు అయితే వేరే మాట్లాడతాం. ఈ రాంబోస్ మాట్లాడు 38 కోట్లు అవినీతి, పేదోడికి అన్నం పెట్టేదంటే ఏం అవినీతి జరిగిపోతుందండి, ఏం అవినీతి జరిగిపోతుంది. వీళ్ళు చేసిన కుంభకోణాలు, వీళ్ళు చేసిన రాక్షస ప్రభుత్వాల కంటే కూడా ఏదన్నా పేదోడికి అన్నం పెట్టే దాంట్లో 38 కోట్లు ఆయన ఎక్కడ లెక్క చూశాడో కనీసం దాన్ని శ్వేతపత్రం ఇస్తే ఆయనకి ఏమైనా ఆన్సర్ చెప్పాల్సి వస్తే నేను కూడా మీ ద్వారా సిటీ 24/7 న్యూస్ ద్వారా నేను కూడా తెలియజేస్తానని సార్ చెప్తున్నాను.